అందరికీ నమస్కారము. నా పేరు చిందాడ చిన్నోడు. మరి ఈరోజు మీకు టెట్ తెలుగు పేపర్‌లో వచ్చినటువంటి ప్రశ్నలు మరి ఇక్కడ మీకు ఎనాలిసిస్‌తో మరి బోధించడం జరుగుతుంది. 4/10/2024న జరిగినటువంటి ఎస్ఏ తెలుగు పేపర్‌లో వచ్చినటువంటి మరి కొన్ని ప్రశ్నలను మనం ఇక్కడ చూద్దాం. కాబట్టి 3వ తారీఖు వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలు చెప్పాను. అలాగే 4వ తారీఖు వచ్చినటువంటి మరి ఉదయము, మధ్యాహ్నం వచ్చినటువంటి కూడా ఆ ప్రశ్నల్ని మనం అనాలిసిస్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ కూడా కొన్ని ప్రశ్నలు మీకు నేను తెలియజేస్తాను. ఆల్ ఎస్ఎస్ అండ్ ఎస్జిటి వారు మీరు రాయబోయేటటువంటి పరీక్షల్లో మరి తెలుగు టెక్స్ట్ బుక్ నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నాడు. ఎస్ఏ తెలుగు వారు మరి 3వ తారీఖు రాసినటువంటి ఉదయము, సాయంత్రం షిఫ్ట్‌ల్లో అలాగే 4వ తారీఖు రాసినటువంటి మరి పరీక్షల్లో కూడా ఎక్కువ టెక్స్ట్ బుక్‌ని మరి అనుసరించి ప్రశ్న ఇవ్వడం జరిగింది. అంటే వారు రాసిన అన్ని షిఫ్ట్‌ల్లోనూ కూడా టెక్స్ట్ బుక్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కొంచెము కఠిన స్థాయిని పెంచాడు. ముందు రాసినటువంటి టెట్ పేపర్ల కంటే ఈ సంవత్సరము ఇప్పుడు జరిగినటువంటి టెట్ పేపర్ యొక్క ప్రశ్నల సరళి మరి కొంచెం కఠిన స్థాయిగా ఉందని చెప్పవచ్చు. కాబట్టి టెక్స్ట్ బుక్‌ని ఆమూలాగ్రము లైన్ టు లైన్ ప్రతిదీ చదివితేనే గాని మీరు ఆన్సర్ పెట్టలేరు. మరి ఇప్పుడు ప్రశ్నలు ఏ ఏ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తున్నాడనేది ఇక్కడ మీకు తెలియచేయడం కోసం ఇక్కడ మీకు కొన్ని ప్రశ్నలు ఇస్తున్నాను. ఇవి మరి 4వ తారీఖున జరిగినటువంటి టెట్ పేపర్‌లో వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలు. చూడండి. కింది పదాలు చదివి వాటికి సరిపోయే నానార్థాలతో జతపరచండి. అంటే ఇక్కడ ఏ అంశాన్ని ఇస్తున్నాడు? నానార్థాల గురించి మరి ఖచ్చితంగా ఆ ప్రశ్న అడుగుతున్నాడు. ఓకేనా? చూడండి ఇక్కడ బాస, చీరు, రసము, లెస్స అన్నాడు. ఏంటి సార్? బాస, చీరు, రసము, లెస్స. వీటికి ఆన్సర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. జలము, రుచి, పసరు, యోగ్యము, శ్రేష్ట, అలాగే క్షేమము, 3 పిలుచు, చెలుగు, చీల్చు, ఒట్టు, ప్రమాణము, భాష. ఇక్కడ నేను మీకు ఆన్సర్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి. భాష అనేటువంటి మరి పదానికి నానార్థాలు చెప్పమన్నప్పుడు దానికి ఒట్టు, ప్రమాణము, భాష. చీరు అనే దానికి నానార్థాలు చెప్పమన్నప్పుడు చీరు అంటే పిలుచు, చెలుగు, చీల్చు. అలాగే రసము అనే పదానికి జలము, రుచి, పసరు. లెస్స అనేటువంటి పదానికి మరి యోగ్యము, శ్రేష్టము, క్షేమము. అయితే అభ్యర్థులకి ఇలాంటి నానార్థాలు ఇచ్చినప్పుడు చాలామందికి నానార్థాలు గుర్తించడం కష్టము. చాలామంది నానార్థాలు చదవకుండా వెళ్ళిపోతారు. కానీ మీకు ఒక అంశాన్ని చెప్తున్నాను. మీకు అర్థాలు గాని, పర్యాయ పదాలు గాని వచ్చు కాబట్టి ఒక అర్థం కోసమైనా, ఒక అర్థమైన ఇందులో మీకు తెలిస్తే ఏదో ఒకటి తెలిస్తే ఉన్నయన్నీ కూడా పెట్టడానికి అవకాశం ఉంది. చూడండి ఇక్కడ మీకు తెలిసేలా చేస్తున్నాను. భాష అనేటువంటి మాట ఉంది. భాష. అంటే ఇది మనకి ప్రకృతి వికృతుల పదం. భాష అనేది వికృతి పదము. దానికి ప్రకృతి పదం ఏంటి? భాష. అలాంటిది ఏదైనా ఉందంటే ఇక్కడ ఉంది మనకి. కాబట్టి ఇవన్నీ నీకు తెలియకపోయినా సరే దీని ఆన్సర్ ఖచ్చితంగా 4. అంటే భాషకి 4 ఆన్సర్. ఒకవేళ ఇది తెలియలేదు. చీరు అనే మాట ఉంది. చీరు. ఇక్కడ చీ చీరటం. చీరటం. దాన్నే మనం చీల్చుట అంటాం. అలాగా చీరటం అనే మాట గురించి ఎక్కడైనా ఉందంటే ఇదిగో చీల్చు. చీల్చేస్తాను నేను. అలా ఏదో ఒక అంశాన్ని పట్టుకోండి. రసము. రసం అంటే ఒక నీరు లాంటిది. లేకపోతే ఒక జ్యూస్ అనుకోండి. అలాంటిది రసం అనే మాట ఎక్కడొచ్చిందండి? ఇగో జలము అంటే నీరు. రసం. కాబట్టి రసం అనేది మంచి రుచిగా ఉంటది. ఇలా మనం ఏదో ఒక అంశాన్ని నువ్వు చిన్నప్పటి నుంచి అర్థాలు, పర్యాయ పదాలు చిన్నప్పటి నుంచి చదివావు. ఇప్పుడు కొత్తగా నువ్వు నానార్థాలు చదవలేకపోయినా సరే భయపడకండి. ఎగ్జామ్‌కి వెళ్ళండి. ఒకవేళ నానార్థంగాని ఇస్తే ఈ అన్ని పదాలు చూడండి. ఎక్కడైనా ఒక దానికి కనెక్ట్ అవుతే అదే రైట్ ఆన్సర్ అవుతది. జాగ్రత్తగా. ఓకేనా? తర్వాత ఆకాశ రామన్న. కాబట్టి ఆకాశ రామన్న అనేటువంటి ఈ యొక్క పదాన్ని అర్థ పరిణామంలో ఏమంటారన్నాడు. ఆకాశ రామన్న అనేది మనకి అర్థ మరి విపరిణామం నుంచి ఈ యొక్క ప్రశ్న ఇవ్వడం జరిగింది. సిలబస్‌ని ఖచ్చితంగా ఫాలో అయ్యండి. కాబట్టి ఆకాశ రామన్న అనేది అర్థ విపరిణామంలో ఏమంటారంటే ఇది లోక నిరుక్తి. లోక నిరుక్తి. తర్వాత
వృద్ధులు అనగా వ్యాకరణ పరిభాషలో ఏమంటారు? వృద్ధులు అంటే ఏంటండి? ఐ ఔలను వృద్ధులు అంటారు. వీటినే మనం వక్రతమములు అని కూడా అంటారు. వృద్ధులు, వక్రతమములు, వీటినే మరి పులతములు అని కూడా అంటారు. నెక్స్ట్ మీరు ఏదైనా పేపర్‌లో కూడా ఐ ఔలను పులతములు కూడా అనొచ్చు. వక్రతమములు అనొచ్చు. ఓకేనా? అలాగే వృద్ధులని కూడా అనొచ్చు. మరో ప్రశ్న చూడండి. కందపద్య లక్షణాలను జత చేయమన్నాడు సార్. కాబట్టి కందపద్యంలో చాలా లక్షణాలుంటాయి. కాబట్టి సుమారు ఒక 10 లక్షణాల వరకు ఉంటాయి. చాలా ఈజీ. కాబట్టి ఆ లక్షణాలను బట్టి మనం జత చేయొచ్చు. ఓకేనా? అంటే కందపద్యాన్ని కూడా మీరు చూసుకొని వెళ్ళాలి. కందపద్య లక్షణాల గురించి మరి 2 పేపర్‌లు ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఎస్ఏ తెలుగు వారికి 2 పేపర్‌లో కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత పూర్ణయ్య బావగారు సుబ్బయ్య పాత్రలు కలిగినటువంటి పాఠం పేరు అడిగాడు. కాబట్టి పూర్ణయ్య ఆయనే మనం బావగారు అంటాం. సుబ్బయ్య పాత్రలు గల పాఠం ఏంటంటే తృప్తి పాఠం. ఇది 6వ తరగతి నుంచి ఇవ్వడం జరిగింది. తర్వాత చూడండి మరొక ప్రశ్న. నేను 5వ సూర్యుడినై ఉదయించాను. నేను 5వ సూర్యుడినై ఉదయించాను అన్నటువంటి కవి ఎవరంటే ఎండ్లూరి సుధాకర్ గారు. ఆయన రాసిన పాఠం ఆత్మకథ. ఇది 9వ తరగతి టెక్స్ట్ బుక్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇంకొక విషయం చూడండి. ఆయన మరి రాసినటువంటి ఆత్మకథలో మరి చాలా చక్కగా అద్భుతంగా ఆ కవిత్వం ఉంటది. ఆ కవిత్వం అంతా పాఠం అంతా చదివితే తర్వాత పేజీలో ఒక లైన్‌లో ఉంటది ఈ మాట. నేను 5వ సూర్యుడినై ఉదయించాను అని ఆ పేజీ చివరిలో ఒక లైన్‌లో ఉంటది. అంటే ప్రతి లైను చదివితే గాని ఈ మాట ఎవరన్నాడో, ఏ కవి అన్నాడు, ఏ రచయిత అన్నాడనేది మనం తెలుసుకోవాలి. అందుకనే టెక్స్ట్ బుక్స్ ఇచ్చిన కంటెంట్‌ని బాగా చదవాలి. నేను మరి చిందాడ చిన్నోడనే యాప్‌లో ప్రతి పాఠంలో లైన్ టు లైన్ కంటెంట్‌ని చెప్పడం జరిగింది. ప్రతి పాఠం మీద మరి 50 ప్రశ్నలతో చాలా డెప్త్‌గా లెంగ్తీ క్వెషన్‌లు ఇచ్చుకుంటూ, మ్యాచింగ్‌లు చేసుకుంటూ మరి ఇవ్వడం జరిగింది. అలాంటి ప్రశ్నలే మరి ఈ టెట్‌లో ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు వీటిని గమనించండి. యాప్‌లోకి వెళ్లి ఒకసారి మరి 6, 7, 8, 9 తరగతులు మరి పేపర్‌లను మీరు మరొక్కసారి పరిశీలించండి. మరికొన్ని ప్రశ్నలు చూడండి. రఘువరేణ్య క్రోధ రసము లంకకు ముట్టన్ క్రొవ్వారు క్రాలు ద్రువ్వెననగా. దీనిలో గల అలంకారము రాయండి అన్నాడు. ఒక్కసారి గుర్తించండి. ఎంత అలంకారం ఇచ్చినా సరే, అలంకారంలో ఏవైనా ఒక పదాన్ని గాని మనం గుర్తు పెట్టుకోగలిగితే అందులో ఏమున్నా అవసరం లేదు. చూడండి ఇక్కడ నీకు ఇది ఏమీ అర్థం కాకపోయినా పర్లేదు. రఘువరేణ్య క్రోధరసము లంకకు ముట్టన్ క్రొవ్వారు కాలువ ద్రవ్యెననగా. చివర్లో ఏంటి సార్? ననగా. ననగా అనే పదం ఉంది. ననగా, అనగా. ఇలాగా అనగా, ననగా అనే మాటలు మనకి ఎప్పుడైనా వస్తే ఇది ఊహతో కూడినటువంటి మాట కాబట్టి ఉత్ప్రేక్ష అలంకారము. తర్వాత చూడండి ఒక పద్యం ఇచ్చాడు. ఈ పద్యాన్ని ఎవరు రాశారు? ఏ పాఠంలోదని అడిగాడు. అంటే ఆ పాఠంలో ఉన్న పద్యాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఉదయమాది రక్తమోర్చి కష్టము చేసి, ఉదయమాది రక్తమోర్చి కష్టము చేసి, ఇనుని సాగనంపి ఇల్లు సేరి, ఉన్న గంజి త్రావి ఒకనాడా పేద, ప్రక్క మీద మేను వాల్చియుండే. ఈ పద్యాలు మీకు యూట్యూబ్లో పెట్టాను. చాలా చక్కనైనటువంటి పాఠము. సందేశం అనే పాఠంలో మరి ఈ పద్యాన్ని రాయడం జరిగింది. సందేశం అనే పాఠం రాసిన కవి గుర్రం జాషువా. అంటే మరి ఈ పద్యం ఇచ్చి ఈ పద్యం ఏ పాఠంలో అడిగాడు. అందుకనే ఈ సందేశంలో ఉన్న ప్రతి పద్యాన్ని నేను పాడి అద్భుతంగా చక్కగా మీరు వినసంపుగా ఉండేలాగా మరి పాడాను. కాబట్టి యూట్యూబ్లోకి వెళ్ళి చిందాడు చిన్నోడు సందేశం అనే పాఠం కొట్టండి. కొత్త టెక్స్ట్ బుక్. మీకు అన్ని పద్యాలు కూడా చక్కగా పాడడం జరిగింది. మీకు వినసొంపుగా ఉంటాయి. వినండి. ఎందుకు వినమంటున్నానంటే ఇదిగో పద్యాలు ఇస్తాడు. సరదాగానే వినండి. ఆ పద్యము ఎవరు రాశారు, ఏ కవి రాశాడు, ఏ పాఠంలో అన్నప్పుడు ఖచ్చితంగా మీరు పెట్టడానికి అవకాశం ఉంది. ఆ ఒక్క పద్యమే మీ జీవితాన్ని మార్చేస్తుందేమో. ఓకేనా? తర్వాత ఈ పద్యము ఏ పాఠంలో అంటే సందేశం అనే పాఠంలో గుర్రం జాషువా గారు. తర్వాత మరొక ప్రశ్న
చూడండి, సూర్యుడొక్కరుండు సురరాజులిద్దరు దినకర ద్వయంబు తేటగీతి. ఈ పద్యపాదములో ఏ ఛందస్సు ఉందో గుర్తించమన్నాడండి. ఈ పద్యపాదంలో ఏ ఛందస్సు ఉందో గుర్తించమన్నాడు. దీన్ని చాలా మంది తప్పు చేశారు. సూర్యుడొక్కడుండు సురరాజులిద్దరు దినకర ద్వయంబు తేటగీతి. పద్యపాదము, ఈ పద్యపాదము ఏ ఛందస్సులో ఉందని అడిగాడు. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యారంటే దినకర ద్వయంబు తేటగీతి అని ఇక్కడ ఇచ్చేసాడు కదా, ఇది తేటగీతి అవుతుందని చాలామంది తేటగీతి పెట్టేశారు. కాదు, మీరు కావాలంటే సూర్యుడొక్కడుండు సురరాజులిద్దరు అనేది దీన్ని మీరు గురువు లఘువులు చేయండి, విభజించండి. అది ఆన్సర్ ఏంటండి? ఆట వెలది. ఇనగణ త్రయంబు ఇంద్రద్వయంబు హంస పంచకంబు ఆట వెలది. కాబట్టి ఇక్కడ ఇనగణ త్రయంబు ఇంద్రద్వయంబు వచ్చింది, కాబట్టి ఇది ఆట వెలది పద్యము. రైట్. ఇంకొక ప్రశ్న చూడండి. ప్రొద్దు అనేటువంటి దానికి వికృతి పదం అడిగాడు. ప్రొద్దు అనేది ప్రకృతి పదం అయితే దీనికి వికృతి పదం ఏంటని అడిగాడు. సరే, ఈ ప్రశ్నలన్నీ కూడా నేను ఎగ్జామ్స్లో ఇచ్చాను, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటివే. ఓకేనా? ప్రొద్దు అనేటువంటి దానికి వికృతి పదము బ్రద్నా. బ్రద్నా ఏంటి సార్? బ్రద్నా. తర్వాత చూడండి, కప్పతల్లి పెళ్ళి పాఠం యొక్క ఇతివృత్తం అడిగాడు. కప్పతల్లి పెళ్ళి, మరి చావల బంగారం గారు రాస్తారు ఈ పాఠం. కప్పతల్లి పెళ్ళి నేడు చూడరే కావెళ్ళ నీళ్ళొంపినాడు. ఇది కూడా మీకు యూట్యూబ్లో పెట్టాను ఆ పాఠం అంతా. కాబట్టి అందులోంచి ఏదైనా ఒక మరి చరణం ఇచ్చి ఇది ఏ పాఠము, ఎవరు రాశారని అడగచ్చు. ఓకేనా? కప్పతల్లి పెళ్ళి ఇతివృత్తము ఏంటంటే ఆచారము సంప్రదాయము. తర్వాత, మా తాత 2 బొమ్మలు తెస్తే ఒక బొమ్మ ఆడుతుంది, ఒకటి ఆడదు. మరి ఈ ప్రశ్నలన్నీ నేను చెప్పడానికి ప్రధాన కారణం అభ్యర్థులు చాలా చక్కగా మరి వారికి ఉన్నటువంటి ఆ పరీక్ష రాసిన తర్వాత మరి గుర్తించుకుని చాలా చక్కగా తప్పులు లేకుండా కొంతమంది పంపించడం జరిగింది. వాటిని మీకు నేను ఇక్కడ తెలియచేస్తున్నాను, వాటికి మీకు ఎనాలిసిస్తో వివరణ చేస్తున్నాను. ఓకేనా? మా తాత అంట 2 బొమ్మలు తెస్తే ఒక బొమ్మ ఆడుతుందంట, ఒకటి ఆడదు. కాబట్టి తిరగలి. దీనికి ఆన్సర్ ఏంటండి? తిరగలి. వాళ్ళ తాత ఒక బొమ్మ తెచ్చాడట, కింద ఉన్నది పైది ఎలా తిప్పుతుంటే కింద ఉన్నది తిరగదు, పైది ఉన్నది తిరుగుతుంది, కాబట్టి తిరగలి. చివరిగా చూద్దాం, కొండెపోగు బి డేవిడ్ లివింగ్స్టన్ రచనలు కానిది ఏంటి అని అడిగాడు. చెప్పాను కదండి, కానిది ఏంటి, అయినది ఏంటి, సరి అయినది ఏంటి, సరి అయిన ప్రవచనం ఏంటి, సత్యం ఏంటి, అసత్యాలేంటి, జతపరచండి, మ్యాచింగ్ చేయండి. ఇవన్నీ కూడా మరి పేపర్ మరి స్టైలే మారిపోయింది. కాబట్టి టెట్ పేపర్ ఎలా ఉందంటే డిఎస్సి పేపర్ కూడా కఠిన స్థాయి పెరుగుతుంది ఖచ్చితంగా. కాబట్టి ఎస్ఏ తెలుగు వరకు కూడా నేను మీకు మనవి చేస్తున్నాను, మీకే తెలుగు కష్టం అనిపించింది చాలామందికి. కాబట్టి మరి డిఎస్సి కూడా కొంచెం కఠినంగా ఉంటుంది. కాబట్టి ఇంకా మనకి చందోదర్పణ కూడా ఉంది, ఎత్తులు ప్రాసలు బాలవ్యాకరణం ఉన్నాయి. కాబట్టి నేను కూడా మీకు తెలియజేసేది ఏంటంటే మరి చందోదర్పణ ఇప్పటికే చాలా వీడియోలు తయారు చేశాను. మరి చిందాడు చిన్నోడని యాప్లో పెట్టడం జరిగింది, వాటిని చూడండి. యాప్లో ఉన్నవారు అందరూ నోట్స్ రాసుకోండి. అంత అద్భుతంగా ప్రామాణికంగా మీకు బోధిస్తూ నోట్స్ ఇస్తున్నాను. ఓకేనా? చూడండి, ఇక్కడ కొండెపోగు బి డేవిడ్ లివింగ్స్టన్ గారు రచన కానిది. క్వశ్చన్ ఆ ప్రశ్న చివరి వరకు చదవాలి. ఓకేనా? మరి ఇది కొండెపోగు డేవిడ్ లివింగ్స్టన్ గారు ఏ పాఠం రాశారంటే ఆకుపచ్చ శోకం. మీకు వివరణ, ఇది 9వ తరగతి పాఠం సార్, 9వ తరగతి టెక్స్ట్ బుక్లో. కాబట్టి రచన కానిది అన్నాడు, కాబట్టి మీరు ఆయన రాసిన రచనలన్నీ తెలుసుకోవాలి. అందుకనే దీన్ని బట్టి మీకు అర్థమైందేంటి, కవి యొక్క పరిచయం పూర్తిగా చదవాలి, రచనలు తెలుసుకోవాలి, అవార్డ్స్ తెలుసుకోవాలి, ముఖ్యమైన అంశాలు తెలుసుకోవాలి. ఓకేనా? ఆయన రచనలు నేను మొత్తం ఇచ్చాను చూడండి. ఇక్కడ దీపాలు, అరణ్యంలో కేక, దగ్ధ దృశ్యము, ఏంటి సార్, కుర్చీ చెప్పిన చర్చీ కథలు, అపూర్వయానం అది నవల, విశ్వధర్మం పేరు మీద ఆయన ఆధ్యాత్మిక వ్యాసాలు కూడా రాయడం జరిగింది. కాబట్టి ఆ కవి యొక్క రచన కూడా పూర్తిగా తెలుసుకోవాలి, ఆ పాఠం ఇతివృత్తం తెలుసుకోవాలి, ఆ పాఠం ప్రక్రియ తెలుసుకోవాలి, కవి పరిచయం తెలుసుకోవాలి, ఉద్దేశం తెలుసుకోవాలి. ఇలాగ టెక్స్ట్ బుక్ని మీరు ప్రతి అంశాన్ని తెలుసుకుని మరి పరీక్షకు వెళ్ళండి. భయపడకండి, మీరు చదివింది అక్కడ ప్రజెంటేషన్ చేయండి, మంచి మార్కులు తెచ్చుకోండి. ఈ రోజు నుంచి కూడా డిఎస్సిని మీరు విడిచిపెట్టకండి. చాలామంది అనుకున్నారు టెట్ వాయిదా పడుతుంది అనుకున్నారు, వాయిదా పడలేదు. డిఎస్సి కూడా టైం ఇచ్చిన టైంకి ఖచ్చితంగా
మరి ఎగ్జామ్స్ పెట్టడం కూడా జరుగుతుంది. వాయిదాలు పడతాయని వారు చెప్పింది, వీరు చెప్పింది యూట్యూబ్‌లో వచ్చేటువంటి న్యూస్‌ని మీరు ఫాలో అవుతే ఇగో ఈరోజు టెట్‌లాగా ఉంటది. కాబట్టి ఎవ్వరు చెప్పినా ప్రభుత్వం చెప్పిందే మరి అదే మరి ముఖ్యమైనటువంటి అంశాలు. ప్రభుత్వం చెప్పిందే ఫైనల్ డెసిషన్. గవర్నమెంట్ చెప్పకుండా ఆ యూట్యూబ్‌లోను, వాళ్ళలోను, వీళ్ళలోను వీరు చెప్పింది, వారు చెప్పింది విన్నామనుకోండి, ప్రిపరేషన్ మనది ఆగిపోద్దనమాట. తద్వారా ఫలితం అనుభవిస్తాం. అందుకని మరలా గవర్నమెంట్ చెప్పిన టైంకే ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది కాబట్టి, మరి టెట్ అయిపోయిన వారు వెంటనే మరలా డీఎస్సీకి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మంచి విజయాన్ని సాధించండి. ఇప్పటికే తెలంగాణలో చాలామంది మన విద్యార్థులు, మన యాప్‌లో ఉన్నవారు కూడా మరి ఇంటర్వ్యూలకి వెళ్లారు. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్స్ అయిపోయాయి. వారు రేపు ఎల్లుండిలో కూడా ఉద్యోగాలు జాయిన్ అవుతున్నారు. ఖచ్చితంగా ఎస్ఏ తెలుగు ఎంతోమంది ఉద్యోగాలు సాధించారు. మీరు కూడా అలా ఉద్యోగం సాధించి మరి 2025 సంవత్సరంలో మీరు మరి గవర్నమెంట్ స్కూల్స్‌లో ఉద్యోగం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు మాస్టారు.